ఎలా ఉందంటే సినిమా అయితే చాలా కామెడీగా ఉందన్న, సరదాగా అనిపించింది. ఎక్స్ లవర్ అండ్ వైఫ్ మధ్య జరిగే బాండింగ్, కెమిస్ట్రీ అనేది అంటే ఎంత స్ట్రగుల్ అవుతారు, ఎంత కామెడీగా, అది స్ట్రగులింగ్ అనేది మనకి ఎంత కామెడీగా ఉంటుందని బాగా ప్రజెంట్ చేశారు. అలాగే డైరెక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా సరదాగా, స్టోరీ ఎక్కడ బిల్డప్ అవ్వకుండా ఎక్కడ చాలా హైగా తీసుకెళ్లారు. అంటే ఎటువంటి గూజ్ బంప్ సీన్స్ ఇలాంటివి కాకుండా ఫ్యామిలీ ఎమోషనల్గా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, ఎవరితో కావచ్చు, అందరూ వచ్చి చూసి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. భీమ్స్ గారి బీజిఎం కానీ, సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ సూపర్ అన్న. ఆయన డైరెక్షన్ చెప్పండి, అనిల్ రావుపూడి డైరెక్షన్ అంటే కామెడీ అండ్ సరదానెస్ ఉంటుంది. ఈ సినిమాలో ఏది మిస్ అవ్వలేదు. మనకు వంటిలో ప్రియులు ఎంత సరదాగా ఉంటుందో ఈ సినిమాని కూడా అలాగే తీసారు. అంత బాగుందన్నమాట. చాలా అంటే నాకు ఫ్యామిలీ సినిమాలు ఈ మధ్యన ఎక్కువ రావట్లేదు, బట్ ఈ సినిమా మాత్రం అందరూ హాయిగా కూర్చునే సినిమా అన్న. కంబ్యాక్ ఇచ్చానికి వచ్చాను వెంకటేష్. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కంబ్యాక్ ఇచ్చాడు. అలాగే వెంకటేష్ యాటిట్యూడ్ కూడా మారింది సినిమాతో. చాలా సరదాగా నటించాడు. యాక్టింగ్ కూడా సూపర్, కుర్రలా నటించాడు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సంక్రాంతి 3 సినిమాలు వచ్చాయి. అవును, గేమ్ చేంజర్కి వెళ్తే బొక్క, డాకు మహారాజ్కి వెళ్తే వర్త్, సంక్రాంతికి వస్తున్న వెళ్తే వర్త్. టోటల్లీ సినిమా 2 బ్లాక్ బస్టర్.